కృష్ణ గారు ఒక నాకు దశలో 3 షిఫ్ట్లు పనిచేశారని ఇప్పటికీ ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటా ఉన్నారు. ఇండస్ట్రీ గురించి చెప్పాల్సి వస్తే ఆయన గురించి చెప్తారు ముందు. ఖచ్చితంగా మాట్లాడాలంటే నాకు మొన్న ఎవరో చెప్పారు, ఇవి చాలామంది తెలియని విషయాలు. ఐ థింక్ గూఢాచారి 116 అనుకుంటా, గూఢాచారి 116కు ఏదో టైటిల్స్ ఏదో అది ఆంధ్ర జేమ్స్ టైటిల్ షూట్ చేయాల్సి వస్తుంది. బ్లాక్ కోట్ కావాలంటే లేదు, ఎక్కడో అద్దెకి తీసుకొచ్చి వేసారంట. అది స్మెల్ వస్తుంటే అంటే ఎమర్జెన్సీ అర్జెంట్ ఇప్పుడు తెప్పించాలంటే ఆ రోజులు ఎక్కడ దొరికేది, ఇప్పటిలాగా లూయిస్ ఫిలిప్ ఏం లేవు కదా. జనరల్గా అయితే ఒక హీరో వెయిట్ చేద్దాం, 1 అవర్ రానే ఉండండి. ప్రొడ్యూసర్ టైం వేస్ట్ చేయకూడదని కృష్ణ గారు అది వేసుకొని ఫినిష్ చేసి స్మెల్ వస్తున్నా కూడా ఇంకెప్పుడు ఇలాంటి చేయొద్దు ఏ ఆర్టిస్ట్ కూడా అని చెప్పలేడు. అంటే ఏ ఆర్టిస్ట్ కూడా షూట్ అయిన తర్వాత అంటే దట్ ఈస్ కమిట్మెంట్ అండి. ఇలాంటివి ఇంకోటి నాకు అప్పట్లో వీళ్ళిద్దరూ చెప్పేది అంటే వీళ్ళిద్దరూ కలిసే దాదాపు సంవత్సరానికి 10 సినిమాలు అట్లా చేసేవాళ్ళు. అది మరి రికార్డు ఊహించలేవు. ఇవాళ 2 సినిమాలు చేయడానికి సంవత్సరం ఒక హీరో కష్టపడి అంటే కొంచెం వాళ్ళ బడ్జెట్లు వేరే అది వేరే అనుకోండి. వీళ్ళిద్దరు నాకు చెప్పింది ఏంటంటే వాహిని స్టూడియోలో ఏవిఎం అంటే అక్కడ మెడ్రాస్లో ఎలా ఉండేదంటే ఏవిఎం వాహిని జెమిని ఇవన్నీ పక్కన ఉండేవి. ఎంత కూడా 1-2-3 కిలోమీటర్స్ రేడియస్. పొద్దున షూటింగ్ స్టార్ట్ చేసి సాయంకాలం ఫినిష్ చేసి సాయంకాలం మేకప్ వేసుకుని రాత్రి 2 గంటల దాకా చేసి 2కి వెళ్ళి ఇంకో సినిమా చేసి పొద్దునే వచ్చి ఆ మేకప్ రూమ్లో ఇంతవరకు మేకప్ కదలకుండా ఎక్కడి నుంచి స్నానం చేసి ఇవన్నీ బహుశా నాకు తెలిసి నేను హిందీలో చూశాను. అంటే నేను ఇండస్ట్రీని పుట్టిన నుంచి చూస్తున్నానండి. తమిళ్లో చూశాను. గ్రేట్ పీపుల్ ఉన్నారు, శివాజీ గణేశన్, ఎంజిఆర్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు కన్నడలో, హిందీలో. అప్పుడు ఎవరు కూడా ఇలా పనిచేసిన వ్యక్తి పని రాక్షసి అని ఒక పేరు. ఆయన పని రాక్షసుడే. పని లేక ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, ఇంకెలా రాక్షసులు కలిస్తే ఒక దేవత అవుతారు. అలాగా వాళ్ళిద్దరు కూడా సేమ్ మోడ్లో ఉండేవాళ్ళు అండి. ఆ వర్క్ అంటే అంత పిచ్చి. లాస్ట్లో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చుట్టూ స్టూడియో చేసాం. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ఇక్కడ చుట్టూ చేసాం. మర్చిపోలేని ఇవన్నీ కూడా ఏంటంటే లైట్లు వెలిగితే ఎంత ఆనందపడిపోయేవాడో. ఫోన్ చేసేవాడు, ఇవాళ లైట్లు వెలిగితే నాకు షూటింగ్ వచ్చిందని పైన చూసేవాడు చిన్నపిల్లలాగా. షూటింగ్ జరుగుతుంది అంటే అది ఒక ఆర్టిస్ట్కి వర్క్. లైట్లు చూస్తే అది వేరే అండి, ఆనందం వేరే ఆర్టిస్ట్కి. ఆ లైట్లు, కెమెరాలు, పొద్దున ఆ టీ అవన్నీ చూస్తే ప్రొడక్షన్. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ యాక్టర్ అంటే చాలామంది ఉండొచ్చు, కానీ ఇంతకు మించిన కృష్ణ గారికి మించిన ప్రొడ్యూసర్స్ యాక్టర్ అనేది ఎవరు లేరండి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఉన్నాను ఊటీలో, కుర్రాడిని, షూటింగ్ జరుగుతుంది. అంటే అప్పట్లో ఇలాగ ఆర్టీజీస్ ట్రాన్స్ఫర్స్ ఏం లేదు. డబ్బులు రావాలంటే మెడ్రాస్ నుంచే రావాలి, అంతే. డబ్బులు లేవు, ప్రొడ్యూసర్ రూపాయలు లేరు డబ్బు ప్రొడ్యూసర్ దగ్గర. రేపు మార్నింగ్ రావాలి, ట్రైన్కి రావాలి. అది అప్పుడు ఫ్లైట్లు కూడా లేవు కదా, తక్కువ. సాయంకాలం 5:30కి వెళ్ళకోకుండా ఈయనకి సాయంకాలం టిఫిన్ ఇష్టం. సాయంకాలం మంచి ఆయన భోజన ప్రియుడు. పొద్దున్న టిఫిన్ బాగుండాలి, మధ్య పెద్ద టైం టేబుల్ కూడా ఉంటుంది మా దగ్గర. మధ్యాహ్నం భోజనాలు 3 వెరైటీలు ఇలా ఉండాలి. ఆమె అన్నీ వండిపెట్టేది, అందరికి కూడా ఉండేది యూనిట్లో ఆమె. మళ్ళీ 6 o'clock మంచి ఉప్మా నిమ్మకాయ వేసుకుని పిండి తింటాడు ఆయన. సాయంకాలం టిఫిన్లు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టిఫిన్లకి అన్నీ కొంచెం మెస్ వాళ్ళు మొరాయిస్తున్నారండి, వాళ్ళు కట్టలేదు 2 రోజులుగా డబ్బులు. అవునా అని ఇది ఇవాళ పల్లీలు తెప్పించండి, అందరూ ఊరికి రోజు టిఫిన్లు తినేందుకు ఆ పల్లీలు అమ్ముతున్నటువంటి తెప్పించండి. ఈయన పల్లీలు తిని యూనిట్ అందరికి పల్లీలు పెంచిపెట్టి షూటింగ్ ఫినిష్ చేశాడు ఆయన. అంటే ఈవినింగ్ టైం అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలండి. ఇవాళ చాలామంది ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే వెళ్ళిపోతారు సెట్లోంచి. అలాంటిది ప్రొడ్యూసర్ కోసం, నాట్ దట్ రేపు పొద్దున వస్తుంది డబ్బులు రావచ్చు. అంటే ఆ టైం షూటింగ్ ఆగకూడదు అనేది వాళ్ళ మన ఓన్ ప్రొడక్షన్ కాదు, ఏ ప్రొడక్షన్ అయినా కూడా. రెండోది ఏంటంటే గర్వకారణం ఏంటంటేనండి, సినీ పరిశ్రమకి భోజనాలు బాగా పెట్టడం నేర్పించిన తెలుగు పరిశ్రమ అండి. నిజంగా మీరు అంటే నేను వేరే భాషల గురించి మాట్లాడను. ఎక్కువ సాంబార్ సాదం, తైరు సాదం అంటే పెరుగన్నం ఉండేది, అంతే. 2 పాపాడు ఉండేది. ఇది అంతే అప్పట్లో, అంతే అప్పట్లో. తప్పు రైట్ అని లేవు. ఒక పద్మాలయ, విజయకృష్ణ ఈ రెండిట్లో మాత్రం పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం దగ్గర నుంచి మంచి భోజనం పెట్టేవాళ్ళు.
కనీసం ఖచ్చితంగా 2 నాన్ వెజిటేరియన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మనం 7 గంటలకు పోతాం, ఈ లైట్ బాయ్స్ ప్రొడక్షన్ బాయ్స్ పాపం 3 గంటలు లేస్తారు, అవును, వాళ్ళ జీవితం ఒడ్డు అంతా పని చేస్తారు. వాళ్ళని తృప్తిగా పెడితే సినిమా బాగా జరుగుతుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారని ఇవన్నీ ఎంతమంది ఆలోచిస్తారండి? పాజిటివ్ ఎనర్జీ, అదొక పాజిటివ్ ఎనర్జీ. అవన్నీ నాకు ఇప్పటికి కూడా ఇట్స్ మై ఇన్స్పిరేషన్ అండి.